అప్పుడప్పుడు స్వస్థతలు నిలిచిపోయాయి అనేటువంటి బోధనలు చెబుతుంటారండి. వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తుంటారు వారు. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తికి కుష్ఠరోగం వస్తే పాలెము వెలపలికి దేవుడు పంపమన్నాడు. మరి దేవుడికి స్వస్థపరిచే ఉద్దేశం లేదా? ఎందుకు దేవుడు ఆ విధంగా అన్నాడు? నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నిర్గమకాండములో స్వస్థపరిచే దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. సంఖ్యాకాండం రాగానే స్వస్థపరిచే దేవుడు కాకుండా పాలెం వెలపలికి పంపండి అన్నాడు. ఏంటండి అంటే నిర్గమకాండం నుంచి సంఖ్యాకాండం వరకే నా వాగ్దానం. బైబిల్లో చూస్తే రాజుల గ్రంథంలోకి వెళ్దాం. మరి నయమానును స్వస్థపరిచాడే, నయమాను యొక్క కుష్ఠరోగం స్వస్థపరిచాడు. అది ఎక్కడ? రాజుల గ్రంథం. సంఖ్యాకాండంలో కుష్ఠరోగం వస్తే వెలుపలికి పంపమన్నాడు. అంటే ఏదో ఒక్క వాక్యము పట్టుకొని దేవుని యొక్క కార్యములే ఆగిపోయాయి అనడం తప్పండి. తిమోతికి తరచుగా వచ్చేటువంటి జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం పుచ్చుకోమంటే దాని అర్థం స్వస్థతలు ఆగిపోయాయి అని కాదు. పాలెము వెలపలికి కుష్ఠరోగిని పంపమంటే నిర్గమకాండంలోని వాగ్దానం సంఖ్యాకాండం వరకే అని కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదో ఒక వాక్యాన్ని పట్టుకొని దేవుని యొక్క స్వభావాన్ని మార్చకూడదు. బైబిల్ ఏమని చెప్తుంది? స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు. స్వస్థపరిచేది యెహోవా దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. పాత నిబంధనలో యెహోవానైన నేను మార్పు లేని వాడను అని వ్రాయబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని వ్రాయబడింది. నిర్గమకాండములో స్వస్థపరిచే దేవుడే కొత్త నిబంధనలో స్వస్థపరిచే క్రీస్తుగా అవతరించాడు. ఆ పిదప ఆ ప్రభు యొక్క ఆత్మనే స్వస్థపరిచే వరాలు ఇచ్చాడు. స్వస్థతలు ఉన్నాయి. ఏ ఒక్క వాక్యాన్ని బట్టి స్వస్థత ఆగిపోయింది అనుకోవద్దు. ప్రభువును నమ్ము, ఈ స్వస్థతలు పొందవచ్చు. ఆమేన్.